దేశంలో రాష్ట్రంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ కొరత లేదు అనే తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడు కొలన్ శంకర్ రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ కమ్యూనిస్ట్ బీజేపీ వ్యతిరేక శక్తులు చేస్తున్న తప్పుడు ప్రచారం నమోదేనని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. అలాగే కాంగ్రెస్ మద్దతుదారులు పెట్రోల్ డీలర్షిప్ ఉన్న కొందరు సృష్టిస్తున్న కృత్రిమ కొరత వల్ల ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. దాంతో బీజేపీని బద్నాం చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని బీజేపీ రాష్ట్ర నేత కొలన్ శంకర్ రెడ్డి ఆరోపించారు. యావత్తు భారతదేశ ప్రజలకు ప్రత్యేకంగా తెలంగాణ వాసులందరికీ విజ్ఞులు, విజ్ఞానవంతులు, కవులు, కళాకారులు, మేధావులు, విద్యావంతులు, యువ కిషోరులు, మహిళామణులు మీ అందరికీ ఈనాడు ఈ యొక్క శ్రీరామనవమి శుభాకాంక్షలతో మన యొక్క ప్రియతమ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క భారతదేశ పరువు ప్రతిష్టను, చరిత్రను ప్రపంచ వ్యాప్తంగా తిరగదిద్దినటువంటి ఒక యుగ పురుషుడు మన నరేంద్ర మోడీ గారు. నరేంద్ర మోడీ గారు భారతదేశం పేరు చెప్తే ఈనాడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకమైన గౌరవం భారతీయులకు, భారతదేశానికి నిర్మాణం చేసినటువంటి ఒక గొప్ప మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారని యావత్తు సమాజానికి తెలుసు. కానీ కొంతమంది దేశ ద్రోహులు, సంఘ వ్యతిరేక శక్తులు ఈనాడు యొక్క భారతీయ జనతా పార్టీ ఎదుగుదలను, నరేంద్ర మోడీ గారి యొక్క ఎదుగుదలను ఓర్వలేక, జీర్ణించుకోలేక ఆయన మీద అవాకులు చెవాకులు వాగుతూ ఈనాడు ఏదో విధంగా నరేంద్ర మోడీ గారిని ఈనాడు ఈ సమాజంలో చెడ్డ పేరు తీసుకురావాలి, మోడీ గారిని బద్నాం చేయాలనేటువంటి కుట్రలకు కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీలు, ఇతర మతోన్మాద రజాకార్ల పార్టీలు, ఈ దేశ విచ్ఛిన్నకర శక్తులు ఈనాడు అర్బన్ నక్సలైట్ల పేరుతో కొంతమంది కొనసాగే వ్యక్తులు కూడా భారతీయ జనతా పార్టీని, ఈ భారతదేశ బీజేపీని ప్రపంచంలో ఉత్తమమైనటువంటి ఒక గొప్ప పెద్ద పార్టీగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని అప్రతిష్టపాలు చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా దయచేసి ఈ విషయాన్ని గమనించి ఏం జరుగుతా ఉంది దేశంలో, ఈ రాష్ట్రాల్లో ఏం జరుగుతా ఉంది, ఈ దేశానికి నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా వచ్చిన తర్వాత ముచ్చటగా 3 సార్లు హ్యాట్రిక్ ప్రధాని అయిన తర్వాత ఈ దేశాన్ని ఏ విధంగా నిలబెట్టాడు, ఆనాడు భారతదేశాన్ని ప్రపంచంలో ఈనాడు 3వ స్థానానికి ఏ విధంగా ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి దేశంగా ముందుకు తీసుకొస్తా ఉన్నాడు. ఈనాడు మోడీ గారు చెప్పినా మోడీ ప్రధానమంత్రిగా ప్రజల ముందు ఏ విషయం చెప్పినా ప్రజలు విశ్వసిస్తా ఉన్నారు. ప్రపంచంలో ప్రధాని మోడీ అంటే భారతదేశం అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉంది. మీకు తెలుసు, మోడీ గారు ఉక్రెయిన్ యుద్ధం అవుతా ఉంటే భారతీయుల యుద్ధంలో ఉండిపోతే యుద్ధం ఆపి భారతీయులను భారతదేశాన్ని తీసుకొచ్చి మన ప్రాణాలను కాపాడినటువంటి ఒక యుగ పురుషుడు. అదే కాదు, ఈనాడు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేసి యుద్ధం కొనసాగిస్తా ఉంటే భారతదేశం శాంతియుతంగా, ప్రశాంతంగా, మానసికంగా మన పనులు మనం చేసుకుంటూ మనం ప్రశాంతంగా ఉన్నటువంటి పరిస్థితులు మోడీ గారి నాయకత్వంలో మనందరికి తెలుసు. ఈ యొక్క కాంగ్రెస్లకు, కమ్మీలకు, సంఘ వ్యతిరేక శక్తులకు భారతీయ జనతా పార్టీ పైన, ఈ యొక్క మోడీ గారి పైన ఎలా సాయంత్రం ఊరేగింపులో పాల్గొన్నాం. అయినా ఎక్కడ కూడా పెట్రోల్ బంద్ లేదు, ఎక్కడ సమస్య లేదు. ఈ యొక్క కృత్రిమమైన కొరతను కాంగ్రెస్లు, కమ్యూనిస్టులు, సంఘ విద్రోహ శక్తులు, కొంతమంది కాంగ్రెస్లకు అనుకూలంగా ఉన్నటువంటి పెట్రోల్ బంకుల యొక్క డీలర్లు ఈ యొక్క కృత్రిమ కొరతను సృష్టించే కుట్రలు చేసి భారతీయ జనతా పార్టీని అప్రతిష్ట పాలు చేయాలని భారతీయులే, ఈ తల్లి భారత మాత ముద్దు బిడ్డలే అని చెప్పే విషయాన్ని మనందరం కూడా గమనించాల్సిందిగా కోరుతూ నరేంద్ర మోడీ గారి కోసం, భారతీయ జనతా పార్టీ కోసం మనందరం ఎల్లవేళలా రాముని ఆశీస్సులతో, తల్లి భారతీయ ఆశీస్సులతో మనందరం వారికి మద్దతు ఇవ్వాలని, వారికి ఆశీస్సులు ఇవ్వాలని మీ అందరి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతాకి జై.